ఏమన్నా వస్తే మీ పేరు? నా పేరు సువర్తరాజు గంధం. ఏమన్నా రాజు గారు ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు ఇవాళ? ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితో కూడినటువంటి అభ్యర్థులు గెలుస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం అండి. జగన్ గారు అద్భుతమైన పాలన అందించానని చెప్తున్నారు సిద్ధం సభల్లో. అవినీతి రహిత పాలన అందించాను, ప్రజలందరికీ చేరువయ్యాను సంక్షేమ పథకాల ద్వారా అని చెప్తున్నారు. మీరేమో జనసేన వస్తారు. అదంతా పూర్తి అవాస్తవం. ఎందుకంటే కేవలం ప్రచార ఆర్భాటాల కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్య పెడుతున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ మొత్తం జరగలేదు. ఇది పూర్తి వాస్తవం. ఎందుకంటే ప్రజలను మభ్య పెట్టడానికి కేవలం బట్టలను నొక్కానని చెప్పేసి ఆయన కేవలం ప్రజల్ని మభ్య పెడుతున్నారు తప్ప అది ఎటువంటి వాస్తవం లేదు. అందులోని ఎటువంటి అభివృద్ధి కూడా లేదు. గతంలో మేము ఆల్రెడీ నమ్మాం, మోసపోయాం. ఈసారి అలా నమ్మే పరిస్థితి ప్రజలు ఎవ్వరిలో కూడా లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. తనేమో 99% సంక్షేమ పథకాలు కానీ మేనిఫెస్టో కానీ అమలు చేశానని చెప్పి వాళ్ళు మనం మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు చెప్పారు. ప్రతి సిద్ధం సభలో కూడా చెప్తున్నారు. ఏమంటే పాత చిట్టానే మళ్ళీ పట్టుకొచ్చి చూపిస్తున్నారు ప్రజలకి, భూతద్దం వేసి పెద్దదిగా కనిపించడం కోసం. గతంలో ఇలాగే నమ్మాం, కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా కొన్ని లక్షల కోట్లను అప్పు తెచ్చి ఆంధ్రప్రదేశ్ని నట్టేటి ముంచటం అతను చేసినటువంటి సంక్షేమం. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎంతో మంది నిరుద్యోగులు ఈ రోజున రోడ్డును పడి తిరుగుతున్నారు. కేవలం ఏంటంటే అతను తీసుకొచ్చిందల్లా ఒక వాలంటీర్ వ్యవస్థ. అది కూడా కేవలం కుక్క బిస్కెట్ల మాదిరి వాళ్ళని నెలకి 5,000 రూపాయలు ఏదో వేతనం ఇచ్చేసి కేవలం వాళ్ళని ఉపయోగించుకుని వీళ్ళందరినీ ముసుగులో అతను కేవలం పార్టీకి పరమైనటువంటి కార్యకర్తలుగా ఉపయోగించుకోవడం మినహా మిగిలినటువంటి అభివృద్ధి శూన్యం. ఎటువంటి అభివృద్ధి కూడా ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు కూడా. వాలంటరీ వ్యవస్థ వైసీపీ కార్యకర్తలు అంటారు మీరు? ఖచ్చితంగా ఇది ఎటువంటి సందేహం లేనటువంటి ప్రశ్న. ఎలా చెప్తున్నారు వైసీపీ? ఖచ్చితంగా. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను మేమే తెచ్చాం, మీ అందరికీ ఉద్యోగాలు కల్పించాం, చెందామని చెప్పేసి వీళ్ళందరినీ తమ వైపు తిప్పుకోవడానికి వైసీపీని వాలంటీర్ని సృష్టించామని చెప్పేసి పదే అదే డప్పు, పాత డప్పునే కొత్తగా కొడుతున్నారు తప్ప వాళ్ళ వల్ల ఒరిగిందేటువంటి ఏమీ లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి డిగ్రీ చదువుకుని ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా అతని యొక్క మాటల ప్రభావితం చేత ఇలా మారిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మనల్ని మోసం చేస్తున్నాడని వాళ్ళే తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది. ఎందుకంటే మనం ఎడ్యుకేటెడ్ ఏం చదివాం, మనం ప్రజలకు ఏం చేస్తున్నాం అన్నది మర్చిపోయి కేవలం ఒక వ్యక్తి కోసం మనం పనిచేస్తున్నాం అనేటువంటి ధోరణిలో ఈవేళ వాలంటీర్ వ్యవస్థ కూడా పనిచేస్తుంది. కానీ వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటన్నది వాళ్ళకి పూర్తిగా తెలియదు. అది పూర్తిగా ఫెయిల్యూర్. సరే, ఫెయిల్యూర్ చెందింది అంటున్నారు ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది? యువతకి ఎలా ఆసరాగా నిలబడబోతుంది? ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు, బీజేపీ ప్రభుత్వం కూడా మమేకమయ్యి ఈ 3 పార్టీలు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేసినాయి. దీంట్లో అనుభవించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కేంద్రంలో మోడీ గారు ఉన్నారు. ప్రజెంట్ వీళ్ళందరూ కూడా ఎన్నికల శంఖారావం పూరించిన పిమ్మట వాళ్ళందరూ ఖచ్చితంగా మన రాష్ట్రానికి సంపద చేకూర్చే విధంగా అభివృద్ధి వనరులు తీసుకొస్తారని చెప్పేసి పూర్తి నమ్మకం ఇప్పుడు ఉన్నటువంటి యువతలో ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఎవరు ఎటువంటి అభివృద్ధి చేస్తారు, ఎవరు ఎటువంటి బటన్లు నొక్కుతారు, ఎవరు మోసం చేస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారాగా యువతకు మేము చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. పూర్తిగా దీన్ని మోసపూరితమైనటువంటి ప్రకటనలు నమ్మొద్దు. కేవలం మభ్య పెడుతున్నారు మనల్ని అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అది ఒక పవన్ కళ్యాణ్ని విమర్శించడం కానీ, చంద్రబాబుని విమర్శించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం విమర్శిస్తున్నారండి? అతను కోట్ల రూపాయల సంపాదన ఉన్నట్టు కూడా ప్రజల కోసం బయటకు వస్తే అతని 3 పెళ్లిళ్ళని 3 భార్యలని ఇదే తప్ప విమర్శించడానికి ఇంకేముంది? అతను సొంత కష్టార్జితాన్ని ప్రజలకు పంచిపెట్టి ప్రజల కోసం పోరాడుతున్నాడు. ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా కూడా ప్రజల కోసం నిలబడతానన్నాడు. ఒకసారి ప్రజలు గతంలో నమ్మాం, జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూద్దాం అనుకున్నాం, కానీ అతను నిలువున మోసం చేశాడు. మరి ఇతను ఏం చేస్తాడో ఒకసారి అవకాశం ఇస్తే కదా తెలిసేది. అందుకని ఈసారి మేము యువత అందరూ కూడా జనసేన పార్టీతో కూడినటువంటి కూటమి, ఎన్డీఏ కూటమిని ఆహ్వానిస్తా ఉన్నాం. అలాంటి కోట్ల సంపద వదులుకుని వచ్చిన పవన్ కళ్యాణ్ ఇవాళ ముద్రగడ పద్మనాభం లాంటి పెద్ద వ్యక్తి
ఓడిస్తాను, ఓడించకపోతే నేను ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటాను అన్నాడు. దానిపై నీ స్పందన ఏంటి? మాది తీగను దగ్గర కోనసీమ జిల్లా అండి. ఈ కోనసీమ తరపున ఒక కాపు యువత తరపున నేను మాట్లాడుతూ చెప్తా ఉన్నాను. ఈ రోజు ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి పేరుని తలుచుకోవడానికే సిగ్గుపడే పరిస్థితి ఉందని చెప్పేసి, రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పేసి ప్రజలందరికీ మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం అంటే మా గుండెల్లో గుడి కట్టుకున్నాం, ఒక ఆరాధ్య దైవంగా భావించాం, అతను చెప్పిన మాటని వేదంగా భావించాం. కానీ అలాంటి వ్యక్తి కాపులనే ముసుగులో రెడ్డి కులస్తే ఎవరైతే వాళ్ళు ఆడించారో అలాంటి ఆటని మా మీద ప్రయోగించాడు. మమ్మల్ని అందరినీ, మా ఆత్మాభిమాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మా కోసం మాట్లాడుకోవటం సిగ్గుచేటు. అలాంటి వ్యక్తిని ఎటువంటి గౌరవం ఇవ్వద్దు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించండి. మనల్ని, మన ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాడు. కాపుల్ని ముఖ్యంగా మమ్మల్ని అందరినీ కూడా నాశనం చేసే విధంగా అతను ప్రయాణం చేస్తున్నాడు తప్ప వ్యక్తిగత అభివృద్ధి చూసుకుంటున్నాడు తప్ప ప్రజల యొక్క మనోభావాలు గమనించలేదు. కాపు కులాన్ని ఏమాత్రం అతను గౌరవించలేదు. అలా చేసినట్లయితే కాపులతో సమావేశాలు ఏర్పడి వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని అతను ముందుకెళ్ళి ఉండేవాడు. కానీ ఖచ్చితంగా అతను తప్పటడిగేశాడు. దీనికి తగిన మూల్యం అతను భవిష్యత్తులో చెల్లించుకోవాలి కంపల్సరీ. ఈవేళ మేమందరం ఎటువంటి గుడి కట్టామో అది పునాదులు సహా కూల్చాలని చెప్పేసి కాపులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తన కూతురు కూడా బయటకు వచ్చి ఇవాళ జనసేనలో జాయిన్ అవడానికి సిద్ధమయ్యారు. అవును, కుటుంబీకులే కూడా వాళ్ళందరూ వచ్చి మా నాన్నని ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు నడి సముద్రంలో వదులుతారని పబ్లిక్ గా వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. అది కూడా ప్రజలందరూ గమనించాలి, ముఖ్యంగా కాపు యువత గమనించాలి. మనం ఎంతో విలువిచ్చాం. మన ఆత్మాభిమాన్ని తాకట్టు పెట్టినట్టు వ్యక్తికి సరైన బుద్ధి చెప్పాలంటే పిఠాపురంలో ముందు పవన్ కళ్యాణ్ని పూర్తిగా గెలిపించి నువ్వెంత నీ బ్రతికెంత అని చెప్పేసి నిరూపించాలని కాపు యువతకి, పిఠాపురం ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా. మీరు ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ఎన్డీఏ కూటమి ద్వారా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు వారి మేనిఫెస్టోని. ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుంది మీకు? ఖచ్చితంగా మన అనూహ్య స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు ఎటువంటి నవరత్నాలు అని చెప్పేసి పూర్తిగా ముంచేసినటువంటి పథకాలను మనం చూసాం. ఈసారి ఇంకా ఇంకా వినూత్నమైనటువంటి సంపద సృష్టించి మేము పథకాలు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఎలా సృష్టిస్తారో, వాళ్ళు ఎలా ఇస్తారో ఈసారి మళ్ళీ చూద్దాం. ఇంతకుముందు గతంలో చూసాం, మంచి అభివృద్ధి చేశారు అతను. కాకపోతే దానికి దీనికి కొన్ని భిన్నమైనటువంటి అంశాలు దీంట్లో మేళవించి ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, అంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పథకాలకి. దానివల్ల ఈసారి సంపద ఎలా సృష్టిస్తారో, వాళ్ళ అనుభవాన్ని ఏ మేరకు మేళవిస్తారో దీంట్లో గమనిద్దాం. కంపల్సరీగా విన్ అవుతారని చెప్పేసి మేమైతే భావిస్తా ఉన్నాం. ఈ మీడియా ద్వారా మేము ప్రజలందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఒక బలమైనటువంటి పునాదిగా బయలుదేరుతా ఉంది. వీరందరూ కూడా ఈ దుర్మార్గమైనటువంటి పాలన అంతమొందించాలని చెప్పేసి వీరందరూ జతకట్టారు. అందుచేత ఈ ఛానల్ ద్వారా ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, కంపల్సరీగా జనసేన పార్టీ ఎటువంటి పొత్తు కుదుర్చుకున్నటువంటి 21 లేదా మిగతా టీడీపీ పోటీ చేస్తుందో, ఎక్కడైతే చేస్తా ఉందో కమలం కానీ, వీటిలన్నిటికీ కూటమికి మద్దతు తెలపాలి. ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఈసారి కూటమిని గెలిపించాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ప్రజలందరికీ ఒకసారి ఆలోచించండి. మనం వారసత్వంగా చూడొద్దు. గతాన్ని మన పెద్దలు ఎవరో చెప్పారని చెప్పేసి గుడ్డిగా మాట్లాడొద్దు. కానీ అప్పటికప్పుడు ఇచ్చే తాయిలాల కోసం కాకుండా విజ్ఞతతో ఆలోచించి మంచికి ఓటు వేయాలి. ఈసారి కూటమిని గెలిపించి దుర్మార్గపు జగన్ పరిపాలన తరిమి కొట్టాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ప్రజలందరూ.